vegetables. హాయ్ ఎవ్రీవన్, ఇంతకుముందు వీడియోలో మనం వెజిటేరియన్లో వెయిట్ లాస్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసాం కదండి. ఈరోజు ఎగ్స్ యూస్ చేసి వెయిట్ లాస్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూస్తాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ సేమ్, ఎక్స్ట్రాగా ఒక 2 ఎగ్స్ యాడ్ అవుతాయి అంతే. ముందుగా మనము ఈ క్యారెట్, క్యాప్సికము, ఆనియన్ కట్ చేసుకోవాలి. క్యారెట్ని అయితే తురుముకోవాలి, గ్రేట్ చేసుకోవాలి. వీటికి తోడు ఒక 2 స్పూన్స్ ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. మనము 2 స్పూన్ల ఓట్స్తో పాటు మన టేస్ట్కి సరిపోయేమైన మిరియాల పొడి, అలాగే కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసేసుకోవాలి ఈ కూరగాయలతో పాటు. అలా 2 ఎగ్స్ను పగలగొట్టి తీసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎంతలా కలుపుకోవాలంటే ఆల్మోస్ట్ మొత్తం ఎగ్స్ అన్ని కూరగాయ ముక్కలకి కూడా ఎగ్ పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా చాలా టైం విస్క్ చేసుకున్న తర్వాత మనకు ఆ టెక్స్చర్ ఎట్లా రావాలంటే కొంచెం ప్లఫీగా ఆమ్లెట్ వచ్చే విధంగా జారుగా తెచ్చుకోవాలి. మల్టిపుల్ టైమ్స్ అలాగే విస్క్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనం ఆమ్లెట్ వేసుకునే విధంగా వస్తుందన్నమాట. ఇందులో ఏ రకమైన అంటే లో క్యాలరీ, హై ప్రోటీన్ అంటే కార్బ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇది వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మన స్టమక్ కూడా ఫిల్ అయ్యే ఫీల్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇలా బాగా విస్క్ చేసుకున్న తర్వాత మనము ఆమ్లెట్ వేసుకునే దానికి కేవలం కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడాలి. ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ ఈ రెండు మాత్రమే యూజ్ చేయాలి. కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే తీసేసుకొని పెనం వేడెక్కాక ఆమ్లెట్ లాగా దానిపైన వేసేసుకోవాలి. కొంచెం ఇది తీసుకోవడంలో మందంగా వస్తుంది కాబట్టి కొంచెం తీసుకోవడంలో మనకి ఇబ్బంది అవుతుంది. వీలైనంత ఫ్లఫీగా వచ్చేటట్లు కలుపుకోండి. అలా ఆమ్లెట్ లాగా పరిచేసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా ఫ్రై అయ్యే విధంగా మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అలా సిమ్లో వదిలేస్తే అందులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గుతాయి ఆయిల్లో. ఒక 2-3 మినిట్స్ అలాగా వదిలేసేయాలి. సో దాని తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. ఒక ఈజీ ప్రాసెస్ ఏమంటే ఇవి నాన్ స్టిక్లో తీసుకుంటే మనము డైరెక్ట్గా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆపోజిట్ సైడ్ ఫ్లిప్ చేసుకోవచ్చు. కొంచెం విరగకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము 2 ఎగ్సే తీసుకున్నాము, ప్లస్ మన వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా ప్లేట్లో ఆపోజిట్ వేలో తీసేసుకొని ఫ్లిప్ చేసుకుంటే రెండో సైడ్ కాల్చుకునే దానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇటు సైడ్ కూడా ఒక 2 మినిట్స్ కాలిన తర్వాత మన ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. క్యాప్సికమ్ బదులు కొంచెం క్యాప్సికమ్కి అదనంగా కొంచెం పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదంటే అలాగే క్యాప్సికమ్తోనే తీసుకున్నా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.